సూటిగా సుత్తి లేకుండా మాటల తూటాలు పేలాయి. జనసేన ఆవిర్భావ సభలో వైసీపీని ఆ పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ నేతలు డైలాగ్ డైనమైట్లు పేల్చారు. జనసేన సభలో పార్టీ నేతలు విపక్ష వైసీపీపై నిప్పులు చెరిగారు. గత వైసీపీ సర్కార్ ఆర్థిక విధ్వంసం చేసిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. కష్టకాలంలో ఉన్నాం, మీరు తోడుగా నిలబడండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఆయనతో పాటు ఓటర్లు, పార్టీ కేడర్ మాత్రమే కారణమన్నారు నాగబాబు. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. మాజీ సీఎం జగన్ మీద ఘాటు కమెంట్లు చేశారు మంత్రి కందుల దుర్గేష్. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఏ నేతకు లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కు ఉందన్నారు ఎమ్మెల్యే పంతం నానాజీ. దేశంలో మోడీ గారి తర్వాత ఇంత ప్రేమ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను చెప్పగలుగుతా ఉన్నాను. సౌత్ ఇండియా మోడీగా పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణిస్తున్నా. వైసీపీ అధినేత జగన్ వల్ల తాను ఆస్తులు పోగొట్టుకున్నా అన్నారు బాలినేని. ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమా తీయాలని సార్ అన్నాడు. నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. నేతల నిప్పుల కనికల్ లాంటి మాటలతో జనసేన సభ వాడివేడిగా సాగింది.